అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. ఈ రోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో నాగ చైతన్య గారు, సమంత గారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సమంత గారు ఒకప్పుడు ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. అసలు ప్రతి మూవీ వరుస పెట్టి ఎన్నో మూవీస్ చేశారు. నాగ చైతన్య గారు కూడా అంతే. ఎంత నాగార్జున గారి కొడుకైనప్పటికీ ఆయనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఇలాంటి వాళ్ళు ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించట్లేదు. ప్రతి దసరాకి కూడా ఆయన ఒక కొత్త మూవీతో ఉంటారు. సంక్రాంతికి కూడా బంగారాజు కూడా సంక్రాంతి మూవీ చాలా బాగా హిట్ అయింది లాస్ట్ టైం. కానీ ఈ సంక్రాంతికి ఆయన పోటీలో లేరు. ఇప్పటి వరకు ఏ మూవీకి కమిట్మెంట్ ఇవ్వలేరు. ఇక సమంత విషయానికి వస్తే పెళ్లి తర్వాత పెద్దగా విడాకులు తీసుకున్న తర్వాత పెద్దగా ఏ సినిమా చేయలేదు, చేసినవి హిట్ అవ్వలేదు. విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత వీళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? సమంత గారు చైతు ప్రేమించినప్పటి నుంచి నేను వీడియోలు చెప్తున్నాను, పెళ్లి చేసుకుంటారని చెప్పాను. అలాగే విడాకులు తీసుకున్నప్పటి నుంచి కూడా వీడియోలు చెప్తున్నారు. నాకు గట్టి నమ్మకం ఏంటంటే చాలామంది చూశారు, చాలా ప్రాంతాల నుంచి నాకు ఫోన్లు వచ్చాయి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎప్పటికైనా మళ్ళీ ఒకటి అవుతారేమో అని ఒక పిచ్చి విశ్వాసం. ఎందుకంటే వాళ్ళు తగిన కారణం లేకుండా విడిపోయారు. ఇప్పుడు మీరు ఒక మనిషితో విడిపోవాలంటే తగిన కారణం ఉంటే ఇంకా కలుసుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఆయనకి ఈ శాస్త్రం జరగవలసింది అని అనుకుంటాం. అలా కాకుండా అకారణంగా విడిపోయారు. అది మనమైనా చెప్పగలం సార్. వాళ్ళ మధ్య ఏం కారణాలు ఉన్నాయో మనకి బయటకు చెప్పరు కదా. అదేనమ్మా, అది మనం ఎలా చెప్పండి. మీరు విడాకులు తీసుకున్నారు కదా, విడాకులు తీసుకున్నారా ఎలా చెప్పగలవు అంటే, ఇప్పుడు సహజంగా విడాకులు తీసుకున్న తర్వాత వాళ్ళ తాలూకు జ్ఞాపకాలు ఏమైనా ఉంటే తుడిచేస్తారు కదా. ఏముండి మరి సమంత గారు మీరు ఆ నిశ్చితార్థం డేటో ఉంది కదా, దాన్ని చెప్పేవచ్చు కదా అంటే నీకేం వచ్చిందయ్యా, నీకు నాకు వచ్చిన నచ్చేమిటి అన్నారన్నమాట. ఇకపోతే ఎవరో ఒక కరణ్ జోహార్ లాంటివాడేమో నిన్ను చైతుని ఇద్దరిని ఒక చీకటి గదిలో బంధించినట్టు నువ్వేం చేస్తావంటే దగ్గరలో ఏదైనా కత్తుంటే పొడి చేస్తానని చెప్పింది. అంటే ఆడవాళ్ళ ప్రేమ ఈ రోజుల్లో ప్రేమలు అలాగే ఉంటాయి. చంపేస్తా, పొడి చేస్తా, కొరికేస్తా, నరికేస్తా ఉంటాయి కదా. అంటే వాళ్ళు పెద్ద ప్రేమతో ఉన్నారు. ఇప్పుడు కూడా నాగ చైతన్య ఎవరితో సరే కొంచెం రొమాంటిక్గా కానీ మన సాయి పల్లవి తాలూకా వ్యూస్ ఆ విజువల్స్ చూస్తూ అలా కళ్ళ మండీలు తెచ్చుకోవడం, కళ్ళు తుడుచుకోవడం, ఇవన్నీ ఎందుకు చేయాలి చెప్పండి. తగిన కారణం ఉంటే వాడు దొంగముండా కూడా తీసి పక్కన పెట్టు అంటారు కదా. అదేమిటేది కదా. ఆయన ఏమైనా ఎవరితోనైనా సరే రొమాంటిక్గా ఉంటే ఏడుస్తున్నావు, ఆయన ఎవరితోనైనా కొంచెం ఏదైనా మామూలుగా ఒక హ్యాపీగా ఉంటే ఏడుస్తున్నావు, ఎన్ని చేస్తున్నావు, నువ్వు చేసే పని నువ్వు చేస్తున్నావు. ఆయనేమో సమంత గురించి మాట్లాడుతుంటే ఆయన అగ్గి మీద గుగ్గులైపోతున్నాడు. మీకెందుకు, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటున్నాడు. అన్నిటికంటే ముందు వాళ్ళు ఇద్దరు కలిసి హ్యాపీగా పెళ్ళైన కొత్తలో ఉన్నటువంటి ఇల్లు ఎవరికి అమ్మేస్తే ఆ ఇంటిని మళ్ళీ సమంతే కొనుక్కుంది. ఎందుకు? వై? ఆ జ్ఞాపకాలు కావాలి, ఆ చైతన్య జ్ఞాపకాలు కావాలి. చైతుతో ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా అంతకంటే మధురమైన జ్ఞాపకాలు, అంతకంటే గొప్ప జ్ఞాపకాలు సమంత జీవితంలో ఏమి లేవు. సో ఇన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పటికైనా చైతు వస్తే బాగుండు, చైతు మాట్లాడితే బాగుండు అనుకుంటున్నారు, ట్వీట్లు చేసుకుంటున్నారు. చైతు తాలూకు తమ్ముడు ఉన్నాడు కదా అఖిల్, ఆయన బర్త్డేకి మేము ట్వీట్ చేస్తుంది. ఆ సినిమా పాపం ఏజెంట్ సినిమా బ్రహ్మాండంగా ఉండాలని ముందు ట్వీట్ చేసింది, ఫెయిల్ అయిపోయింది, అది వేరే విషయం. సో వాళ్ళిద్దరికీ మెంటల్గా మానసికంగా వాళ్ళు బాగానే ఉన్నారు. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇటు వచ్చి ఎక్కువ ఏదో కొంచెం అభిప్రాయ భేదాలు ఉంటాయి. తర్వాత మన తాలూకు పుణ్యం ఉంటుంది కదా, కొంతమంది గాలి పోగేస్తారు ఏమీ లేకుండా వాళ్ళ పాండిత్యం అంతా వలగబోసి. సహజంగా జర్నలిజంలో కూడా ఏముండాలంటే ఇద్దరిని కలిపేది జర్నలిజం, ఇద్దరికి బాధ్యతని గుర్తు చేసేది జర్నలిజం, జటిలమైన సమస్యకు పరిష్కారం చూపించేది జర్నలిజం. అందుకని నోటుకు వచ్చినటువంటి గబ్బు వాగుడంతా వాగేసి అది జర్నలిజం అనుకుంటే అది సమాజాన్ని మనం పాడు చేసినట్టు మాట. సమాజాన్ని పట్టిన చీడ పురుగులుగా ఉంటారన్నమాట.
అదేంటిది అలా ఉండకూడదు జనరల్గా. అందుకే జర్నలిజం కోర్సు ఎక్స్పీరియన్స్ మంచి చెడ్డ ఉంటుంది మాట. మేము 1973 ఆ ప్రాంతంలో 74 ఈనాడు కొత్తగా వచ్చినప్పుడు మా ఇంగ్లీషు తాలూకు ముందు ఆ క్లిప్పింగ్స్ ఇచ్చి అలా తెలుగులో రాయమని చెప్పేవారు అన్నమాట. చూసి రాసినట్టుగా రాసేవాళ్ళం. కనుకనే ఏదో కొంచెం జర్నలిజం అంటే ఇంత కష్టమో అనుకునేవారు అనమాట. ఇప్పుడు జర్నలిజం ఏముంది, సొల్లు ఒకడంతా మైక్ ముందు వాగడమే, అదే జర్నలిజం అన్నమాట. కాలం కర్మ కలిసి రాకపోతే పోతాం, కలిసి వస్తే అలా సాగుతాం అంతే. కనుక ఇట్లాంటి కొన్ని నకిలీ కబుర్లు వల్ల పాపం వాళ్ళిద్దరూ దూరం అయ్యారన్నమాట. ఆ విషయం కూడా చెప్పారు. కేవలం మీ తాలూకు మీడియా వల్లే మీరు దూరం అయ్యాం. మీడియా గోరంతల్ని కొండంతలు చేసి ఆ కొండంతల్ని కాస్త భూతంతంలో చూపించి బూతు అర్థం వచ్చేలా చేసింది కేవలం మీ మీడియా అని చెప్పారు పబ్లికే. ఎపికం అందువల్ల కొంచెం ఎథిక్స్ ఉండాలని నా ఉద్దేశం. అంతేగాని వాళ్ళిద్దరూ కలిసిపోయే అవకాశం కోరుకుంటే తప్పే ఉంటుంది. మీకు వచ్చిన నష్టం ఏంటి? నాగ చైతన్య గారేమో సంక్రాంతి బరిలో లేరు మూవీస్ లో. ఇంకొక వైపు సమంత గారు ఎప్పటి నుండో సరే సినిమాలకు కొంచెం బ్రేక్ తీసుకుంటున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇద్దరు కూడా సినిమాలకు బ్రేక్ ఇస్తున్నారు అనుకోవచ్చు. ఆ సినిమాలు కాకుండా మొన్న 2 సినిమాలు దెబ్బతీసాయమ్మ ఆవిడకి. ఒకటి శకుంతల ఒక సినిమా, ఒకటి యశోద కూడా పెద్ద ఆడింది కాదు సినిమా. అందువల్ల పెద్ద పేరు రాలేదు. ఏదో బాగుందనుకున్నారు, అది సమంత జీవితం అనుకున్నా కానీ బాగాలేదు. ఆవిడ కూడా కొంత రెస్ట్ తీసుకుందాం నాకు ఆలోచన అనమాట. 1 సంవత్సరం పాటు రెస్ట్ తీసుకుందామని. ఇప్పుడు చైతూకి ఏమైందంటే కేవలం కథా స్క్రీన్ ప్లే ఆవిష్కరణలో అందం ఉండి ఆ సినిమాలు బాగా ఆడే కానీ పెద్ద ఓహో అని నాగార్జున శివ సినిమా లాగా, నాగార్జునకేమో అదే శివ సినిమా లాగా, నాగార్జునకేమో నిన్నే పిల్లాడుతా అలాగా అట్లాంటి ఒక రిమార్కబుల్ సినిమా ఏం లేదు అన్నమాట. అయితే ఒకటి నాగార్జున అంటే ఆయన మన్మధుడు కదా, అక్కినేని నాగేశ్వరరావు గారిని మరపించేలాగా తలపించేలాగా చేశారంటే నిజంగా నాగార్జున అంటే అంత గొప్ప అందగాడికి ఎవరు లేరు. అంటే అమ్మాయి దృష్టిలో, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. ఇప్పుడు నాగేశ్వరం అందగాడు కదంటే అప్పుడు ఆ రోజుల్లో నాగేశ్వరం అందగాడు. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ అందగాడు, ప్రభాస్ అందగాడు. మరి ప్రభాసు కృష్ణుడు పనికి వస్తాడంటే కృష్ణుడు పని చేయకపోవచ్చు, రాముడు పని చేయకపోవచ్చు, ఎన్టీ రామారావు పని చేయొచ్చు. కానీ ఎన్టీ రామారావుని ఈ రోజుల్లో లేకపోయారు కదా. కనుక వాళ్ళు కొంత రెస్ట్ తీసుకుంటా ఉంటున్నారు. బట్ కాలం ఏం చేస్తుందో చూద్దాం. కాలం కలుపుతుందని నేను కొన్ని వందల వీడియోల్లో చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఎందుకంటే డెఫినెట్గా అట్లాంటి వాళ్ళు కలుసుకోవాలి. లేదు పెళ్లి చేసుకుంటే ఎప్పుడో చేసుకునేవాళ్ళు. ఈ పెళ్ళి గిల్లి ఇదంతా కేవలం కొంతమంది కోనా మేధావుల తాలూకు కల్పన చాతుర్యం అది. మరి ఆ కోనా మేధావులు ఎప్పుడు పోతారో, ఇండస్ట్రీ మంచి రోజులు ఎప్పుడు వస్తాయి చూడాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాటి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మళ్ళీ మేము ముందుంటుంది ఆద్య మీడియా.